చింతపల్లి కొయ్యూరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ కొవ్వొత్తుల ర్యాలీ. అల్లూరి జిల్లా చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ భారీ క్యాండిల్ ర్యాలీ చింతపల్లి పాత బస్టాండ్ నుండి హనుమాన్ జంక్షన్ వరకు పోలీసులు విద్యార్థులు కలిసి భారీ ఎత్తున పోలీసుల అమరవీరుల సంస్మరణ క్యాండిల్ ర్యాలీ నిర్వహించి హనుమాన్ జంక్షన్లో మానవహారం చేశారు. దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. సమాజ మార్పు కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం అపారమని, వారి స్ఫూర్తితోనే పోలీసులు సమాజ సేవలో ముందుకు సాగుతున్నారని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అన్నారు. శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుంచి వాక్ అండ్ రన్ ఫర్ మార్టర్స్ ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా, సిఐ వినోద్ బాబు, ఎస్ఐలు వెంకటేశ్వరరావు, వెంకటరమణ పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. పోలీసులు, విద్యార్థులు, ప్రజలు కలిసి జై పోలీస్, జై అమరవీరులు నినాదాలతో చింతపల్లి వీధులను మారుమ్రోగించారు. సాయంత్రం నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ ఆకర్షణగా నిలిచింది. వెలుగుల మధ్య పోలీసులు అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి 2 నిమిషాల మౌనం పాటించారు. ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మాట్లాడుతూ, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణకు కట్టుబడిన ప్రతి పోలీస్ అధికారి మనందరికీ ఆదర్శం. వారి త్యాగం వల్లే సమాజం నిశ్చింతగా జీవిస్తుంది. అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రతి పోలీస్ సిబ్బంది ఆ త్యాగ స్ఫూర్తిని మార్గదర్శకంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే కొయ్యూరులో కూడా సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు కిషోర్ వర్మ, శంకర్ రావు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి అనేక మంది వివిధ తెగల ప్రజల్ని నిరంతరం తమ అంబుల పదిలో ఎంతో జాగ్రత్తగా సంరక్షించి మొత్తం దేశ ప్రగతికి, అదేవిధంగా శాంతియుత ప్రగతికి ఎప్పుడు కూడా నిరంతరం తమ జీవితాలని త్యాగం చేసిన ఎందరో ఈ పోలీసు జవానులు, వాళ్ళని మనం స్మరించుకుంటూ ఆ అమరవీరుల యొక్క త్యాగాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇంటి నుంచి మొదలుకొని దేశం వరకు ఎక్కడైనా సరే శాంతి వాతావరణం ఉండాలంటే పోలీసుల యొక్క నిరంతరం వాళ్ళు 24 అవర్స్ కూడా కంటి మీద కణుకు లేకుండా వాళ్ళు మన దేశం కోసమే ఆహర్నిశలు మరి శ్రమిస్తారు. అటువంటి వాళ్ళకి మనం నిజంగా నివాళులర్పించవలసిన ఆవశ్యకత భారత పౌరులుగా మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూసవచ్చు, ఎటువంటి సంఘటనలు జరిగినా సరే మొదటగా భారతదేశ ప్రజలకు కానీ పౌరులకు కానీ గుండె మీద చేసుకొని సగర్వంగా మనకి పోలీసు యంత్రంగా ఉంది, మనకి వాళ్ళ యొక్క రక్షణ లభిస్తుంది. వెంటనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా మేము మీకు అండగా ఉన్నామని చెప్పి ఎటువంటి అసాంఘిక శక్తులైనా సరే మనపై దాడి చేసినా సరే వాటిని మట్టుబట్టి దేశం యొక్క సంరక్షణని పూర్తి స్థాయిలో త్రివర్ణ పథకంగా ఎప్పుడు కూడా సగర్వంగా ఎగురుతున్నట్టే ఈ యొక్క పోలీస్ అమరవీరుల యొక్క త్యాగాలని మనం నిగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లేనిదే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందిని కలగకుండా నిరంతరం వాళ్ళు చూసేదే ఈ యొక్క పౌరులు అమరవీరుల యొక్క ఆ యొక్క త్యాగాలని ఎప్పుడు కూడా మన యొక్క భారత పౌరులుగా వారి త్యాగాలని చిరస్థాయిగా, చిరస్మరణీయంగా, అజరామంగా ఎప్పటికి కూడా గుర్తించుకోవాల్సిన బాధ్యత భారత పౌరులుగా మనకి ఉంది. వాళ్ళందరికీ కూడా ఘనమైన నివాళిని ఈ సందర్భంగా మనం సమర్పించుకుంటున్నాం.
ఇక్కడ